ఆర్పీఎఫ్ ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య బల్వన్మరణానికి పాల్పడింది. అయితే భర్త అత్తమామల వేధింపులే కారణం అని చెప్పి అక్కడ పెద్ద ఎత్తున స్థానికులు రాజేశ్వరి బంధువులు చెప్తూ ఉన్నారు. అయితే భార్య పేరు రాజేశ్వరికి తెలుస్తోంది. ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి ఈయన ఎస్ఐ రాణా ప్రతాప్, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆర్పీఎఫ్ లో ఎస్ఐగా పనిచేస్తూ ఉన్నాడు. అయితే భర్త అత్తమామల వేధింపులు తాళలేకనే రాజేశ్వరి మరణించినట్టు తెలుస్తోంది. 8 ఏళ్ల క్రితం రాణా ప్రతాప్తో రాజేశ్వరికి వివాహం జరిగింది. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కూడా వచ్చినట్టు తెలుస్తోంది. తల్లిదండ్రులు వద్దనే అటు రాజేశ్వరి ఉంటుంది ఆ మనస్పర్ధల కారణంగా. అయితే ఈ నెల 26న అత్తింట్లో జరిగినటువంటి గొడవతో మనస్తాపానికి గురైనటువంటి రాజేశ్వరి పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వరి మరణించింది. అయితే ట్రైనీ ఎస్ఐగా ఉన్నప్పుడే వ్యాపారులను బెదిరించినట్టుగా రాణా ప్రతాప్పై ఆరోపణలు కూడా ఉన్నాయి. చూడండి, అప్పుడే అధికారిగా నియామకంలోకి అయ్యామో లేదో వెంటనే లంచగొండ అవతారం వ్యక్తి చాలా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో కూడా కొంతమంది కానిస్టేబుల్ పోలీస్ అధికారులు, అందరినీ కాదు ఎవరికి వారు ఆపాదించుకోకండి, కానీ చాలా పెద్ద ఎత్తున జరుగుతోంది. పోలీస్ అంటేనే చాలు, ఇక పరపతి వచ్చింది, అధికారం వచ్చింది, యూనిఫామ్ జాబ్ వచ్చిందని చెప్పి లంచగొండ అవతారాలు ఎత్తి పెద్ద ఎత్తున డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. సో ప్రస్తుతానికి ట్రైనీ ఎస్ఐగా ఉన్నప్పుడే రాణా ప్రతాప్ డబ్బులు సంపాదించాడు, వ్యాపారాన్ని బెదిరించేవాడు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇక లెఫ్ట్ సైడ్ లో కనిపిస్తున్నటువంటి ఆ మహిళ రాజేశ్వరి 8 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. మనస్పర్ధల కారణంగా ఇప్పుడు తండ్రి ఇంట్లోనే ఉంటుంది, అంటే తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. అంతలో ఏం జరిగిందో ఏమో కానీ పురుగుల మందు సేవించి బలవన్మరణానికి పాల్పడి తెలుస్తోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ తమ ప్రతినిధి ఉదయ్ సిద్ధంగా ఉన్నారు. రైట్ ఉదయ్, ఏం జరిగింది అసలు? ఎస్ఐ ఏ మేరకు కారణమే? రాజేశ్వరి పైన ఎటువంటి వేధింపులకు పాల్పడుతూ ఉండేవాడు? ఇప్పుడు ప్రస్తుతానికి రాజేశ్వరి కుటుంబీకులు ఏం చెప్తూ ఉన్నారు? ఖమ్మం జిల్లాలో విషాద సంఘటన చోటు చేసుకుంది. అత్తింటి వారి వేధింపులు తాళలేక వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. అయితే మృతురాలు ఖమ్మం జిల్లా గవర్నమెంట్ రైల్వే పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి ఎస్ఐ రాణా ప్రతాప్ భార్య రాజేశ్వరిగా మనకు సమాచారం అయితే అంతుంది. 8 ఏళ్ల క్రితం ఖమ్మం జిల్లాకు చెందినటువంటి రాణా ప్రతాప్ కు, అదేవిధంగా కొత్తగూడెంకు చెందినటువంటి రాజేశ్వరికి పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. వీరిరువురు కూడా ప్రేమించి పెద్దలను ఒప్పించి వివాహం చేసుకున్నట్టు తెలుస్తుంది. ఒకసారి ఆయన కుటుంబీకులు, రాజేశ్వరి కుటుంబీకులు అండ్ రాజేశ్వరి తల్లిదండ్రులు కూడా మాట్లాడుకొచ్చారు ఆర్టీవీతో. వారు ఏం మాట్లాడారో చూద్దాం. నా బిడ్డకి నాకు తీలో ఇచ్చే నాడు తల్లి బంగారం ఎంత కష్టపడి చదివించిన నాన్న, నాకు చదువు రాదు, నేను బాగా చదివించిన నా తల్లిని, బాగా ఫుల్లుగా చదివించి వాడికి 50 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసిన ఆచరణ చేసి నా బిడ్డకి నాకు తీలో ఇచ్చే నాడు ఆ తల్లి బంగారం ఎంత కష్టపడి చదివించిన నాన్న, నాకు చదువు రాదు, నేను బాగా చదివించిన నా తల్లిని, బాగా ఫుల్లుగా చదివించి వాడికి 50 లక్షల కట్నం ఇచ్చి పెళ్లి చేసిన అయిన తర్వాత రోజు రాసేసి అయితే యాక్చువల్లీ ఆమెను కూడా ఎట్లా హెరాస్ చేసి అయితే ఈమె ఎట్లా ఫీల్ అవుతుందంటే నన్ను కూడా ఎట్లా చేస్తారేమో, నన్ను అట్లా చంపేస్తారేమో, నన్ను కూడా బాగా హెరాస్ చేస్తారేమో అని చెప్పి ఈమె ఒక 15 డేస్ నుంచి ఆయన రిక్వెస్ట్ చేసుకుంటాను. మనం బయట ఉన్నాం, మీ అత్త నేను అమ్మమ్మని తాతయ్య, అమ్మమ్మ తాతయ్య అవుతారు మాకు, వాళ్ళ అత్త మామయ్యలు ఒక అమ్మమ్మ తాతయ్య అవుతారు. నేను వాళ్ళని మంచిగా చూసుకుంటా, నేను వాళ్ళని ఏం చేయను, మంచిగా చూసుకుంటా, వస్తా ఉంటా వెళ్తా ఉంటా అంతేగాని ఒక దగ్గర ఉంటే ఆమె బాగా హెరాస్ చేసేసాను. ఇప్పుడు మీరే చూసి ఆయన ఎట్లా వచ్చిండు, ఎట్లా చేసిందని మీరే సాక్ష్యాన్ని మీరే చూసిండు. సో ఆమె ఏంటంటే మనం బయట ఉన్నామని, వీళ్ళు ఏంటంటే ఉండాల్సిందే. 15 డేస్ నుంచి ఒకటే కుట్టడం, అమ్మాయికి కుట్టడం, ఆమె మానసికంగా శారీరకంగా ఆమె చాలా అంటే చాలా చాలా హింసించేసారు. తక్కువ సార్ ఆమె 26 నిన్న నైట్ మరియు వాళ్ళ బావ అంటే వీళ్ళు ముగ్గురు కలిసి అబ్బాయిని ఉసిపోతారు.
అండ్ మున్సిపల్కి ఈమెను కొట్టించడము మనం తిట్టడము కానీ ఇంకా ఈమె అక్రమ సంబంధాలు అంటగట్టడం అట్లా ఏదో గురించి బయట కొట్టడం ఇంకా వీళ్ళందరూ ఒక రూమ్ వేసుకుంటారు సార్ బాగా ఘోరం అంటే ఘోరం కొట్టారు చేయడం అలా చేయడం వల్ల ఒకసారి కొడితే మొన్న రీసెంట్గా ఒకసారి రైట్ ఉదయ్, సో ప్రజెంట్ ఏం చెప్తున్నారు? ఆ తల్లిదండ్రుల ఆవేదన కనిపిస్తోంది. నాకు చదువు రాదు, నేను నిరక్షరాస్త్రుడిని, కానీ నా బిడ్డను మాత్రం చాలా చక్కగా చదివించుకున్నాను, ఉన్నత చదువులు చదివించాను, 50 లక్షల రూపాయల కట్నం ఇచ్చి రాణా ప్రతాప్తో వివాహం కూడా చేశాను, కానీ రాణా ప్రతాప్ మూలంగానే ఇప్పుడు నా బిడ్డ చనిపోయిందని చెప్పి ఆ తల్లిదండ్రులు ఏడుస్తున్న విధానం చూస్తుంటే ప్రతి ఒక్కరు కూడా కన్నీళ్లు పెట్టాల్సిందే. నిజంగా ఆ తల్లిదండ్రుల యొక్క ఆవేదన, వారి బాధ చెప్పలేనిది, అసలు వర్ణించినటువంటి సిచ్యువేషన్. సో అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. అసలు ఏం జరుగుతోంది? ఆ రాజేశ్వరి మరణానికి గల కారణం ఏంటి? తను ఎక్కడైనా ఈ ఘటన కంటే ముందు ఎవరికైనా పంచుకుందా, లేదంటే ఏదైనా లెటర్ లాంటిది రాసిందా? రాజేశ్వరి ఏం చెప్పింది? చివరిగా తను ఎవరితో మాట్లాడింది? ఎగ్జాక్ట్లీ రాజు, ప్రస్తుతం అటు రాణా ప్రతాప్ కుటుంబానికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున రాజేశ్వరికి అనేక వివాదాలు కూడా గతంలో తలెత్తాయి, మనస్పర్ధలు తలెత్తాయి. ప్రధానంగా అత్తింటి వారి నుంచి కూడా చాలా పెద్ద ఎత్తున వేధింపులు మొదలయ్యాయి. అర్థం చేసుకోవాల్సినటువంటి భర్త రాణా ప్రతాప్ కూడా భార్యను అర్థం చేసుకోలేకపోవడంతో ప్రస్తుతం ఈ సమస్యలు తారస్థాయికి చేరినట్టు తెలుస్తుంది. ఇరువురి మధ్య కలహాలు, కాపురంలో కలహాలు తారస్థాయికి చేరాయి. ఈ నేపథ్యంలోనే గత కొంతకాలంగా రాణా ప్రతాప్, రాజేశ్వరి ఇరువురు కూడా దూరంగా ఉంటున్నారు. రాజేశ్వరి తన తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. అయితే ఇటీవల రాణా ప్రతాప్ తల్లి కాలు విరగడంతో ప్రమాదంలో అత్తగారింటికి వచ్చింది రాజేశ్వరి. ఆ తర్వాత కూడా మళ్ళీ చిన్నగా మనస్పర్ధలు మొదలయ్యి ఈ నేపథ్యంలోనే ఈ నెల 26వ తేదీన అదింట్లో మరొక గొడవ జరిగినట్లు మనకు సమాచారం జరుగుతుంది. రాజేశ్వరికి అదేవిధంగా రాణా ప్రతాప్ కు తల్లిదండ్రులకు మధ్య కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం తలెత్తడంతో ఇరువురి మధ్య కొంత ఘర్షణ కూడా చోటు చేసుకున్న సమాచారం. ఆ తర్వాత వెంటనే అటు తల్లిదండ్రుల ఇంటికి వచ్చినటువంటి రాజేశ్వరి అకస్మాత్తుగా పురుగుల మందు తాగి బలవన్నానికి పాల్పడింది. వెంటనే అక్కడి నుంచి ఆ మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్ యశోదకు తరలించారు తల్లిదండ్రులు. అయితే చికిత్స పొందుతూ నిన్న రాజేశ్వరి మృతి చెందింది. ఆ తర్వాత ఆమె మృతదేహాన్ని ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి పోస్ట్ మార్టం నిమిత్తం తరలించారు. అయితే అక్కడ కూడా చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఒకవైపు రాజేశ్వరి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, బంధుగణం అంతా కూడా ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలోని పోస్ట్ మార్టం సెంటర్ కు తరలివచ్చారు. మరోవైపు రాణా ప్రతాప్ కుటుంబ సభ్యులు, బంధువులు, తల్లిదండ్రులు కూడా పోస్ట్ మార్టం సెంటర్ కు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అకస్మాత్తుగా ఒకసారిగా హృదయాలతో ఉన్నటువంటి రాజేశ్వరి కుటుంబ సభ్యులు ఒకసారిగా రాణా ప్రతాప్ తండ్రిపై దాడి చేసినట్లు మనకు సమాచారం అందుతుంది. మొదటి నుంచి కూడా రాణా ప్రతాప్ వివాదాస్పద పోలీస్ అధికారిగానే గతంలో నిలిచారని చెప్పుకోవాలి. అతని సోదరుడు కూడా అనేక అంశాల్లో వివాదాస్పదుడుగా ఉన్నారు. రాణా ప్రతాప్ గతంలో సివిల్ ఎస్ఐగా విధులు నిర్వహించినటువంటి తరుణంలో ఒక దుకాణ యజమాని కూడా గన్తో బెదిరించినట్లు మనకు సమాచారం అయితే అందుతుంది. గతంలో జూలూరుపాడు పోలీస్ స్టేషన్ లో ఎస్ఐగా పనిచేసిన తరుణంలో కూడా అతను పిటిషనర్లపై కావచ్చు, వచ్చినటువంటి స్టేషన్ కు వచ్చినటువంటి వ్యక్తులపై కోపంతో, ఆగ్రహంతో వారిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుండడం గతంలో కూడా అనేక మార్లు జరిగింది. దీంతో అతన్ని గతంలో కూడా సస్పెండ్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ యాంగర్ మేనేజ్మెంట్ లో ఆ పోలీస్ శాఖ అధికారి స్పష్టంగా విఫలమైనట్లు మనకు సమాచారం. ప్రస్తుతం ఆ దురుసు ప్రవర్తనను, ఆ ఆగ్రహాన్ని తరచూ భార్యపై చూపించడం, అటు అత్తింటి వారు అర్థం చేసుకోకుండా కోడల్ని విచక్షణరహితంగా దూషించడం, అసభ్యకర పదాలతో దూషించడం వంటి ఘటనల వల్ల అటు రాజేశ్వరి తీవ్రమైనటువంటి మనోవేదన గురైంది. ఈ నేపథ్యంలోనే రాణా ప్రతాప్ తో కొంతకాలంగా దూరంగా ఉంటున్నటువంటి రాజేశ్వరి ఇటీవల కుటుంబ సభ్యుల సమస్యలను పరిగణలోకి తీసుకొని మళ్ళీ రాణా ప్రతాప్ కు దగ్గరయ్యే అవకాశంతో ఒకసారిగా ఇంటికి వచ్చింది. అయితే ఆ నేపథ్యంలో మళ్ళీ గొడవ జరగడం, మళ్ళీ అది తారాస్థాయికి చేరుకోవడంతో తీవ్రమైనటువంటి మనస్తాపానికి గురైనటువంటి రాజేశ్వరి ఈ నెల 26న పురుగుల మందు తాగి బలవన్నానికి పాల్పడింది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి రాజేశ్వరి కుటుంబ సభ్యులు కూడా ఆరోపణలు చేస్తున్నారు. ఖచ్చితంగా తమ కుమార్తెను కొట్టి హింసించి చంపడానికి ప్రోత్సహించారంటూ, ప్రోద్బలం చేశారంటూ కూడా, కారణమయ్యారంటూ కూడా అటు రాణా ప్రతాప్ తల్లిదండ్రులు కావచ్చు, రాణా ప్రతాప్ను ఉద్దేశించి పెద్ద ఎత్తున సంచలనమైనటువంటి ఆరోపణలు చేశారు. అయితే మృతికి ముందు కూడా చివరి నిమిషంలో మెజిస్ట్రేట్ వద్ద మరణ వాంగ్మూలం కూడా పోలీసులు అటు మెజిస్ట్రేట్ తీసుకున్నట్టు మనకు సమాచారం ఉంది. రాజేశ్వరి చాలా క్లియర్ కట్ గా అత్తింటి వేధింపులు, భర్త వేధింపుల కారణంగానే తాను ఆత్మహత్యకు పాల్పడినట్లు కూడా చాలా స్పష్టమైనటువంటి అంశాన్ని మెజిస్ట్రేట్ వద్ద పేర్కొన్నట్లు మనకు సమాచారం. ప్రస్తుతం పోలీస్ శాఖకు సంబంధించినటువంటి కీలక అధికారిగా ఉన్నటువంటి మృతురాలి భర్త రాణా ప్రతాప్ తో పాటు అతని సోదరుడు, అతని తండ్రిపై కూడా
అత్తింటి వారిపై కూడా కేసులు నమోదు చేసినట్టు మనకు పోలీస్ శాఖ నుంచి సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ విధించినట్టు మనకు సమాచారం అవుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇక్కడ కొంత డిస్టర్బింగ్ విజువల్స్ కూడా ఉన్నాయి. పెద్ద ఎత్తున పోలీసులు అందరినీ చెల్లాచెదరుగా పంపించేస్తున్నారు. ఏంటి అక్కడ అత్తింటి వారి కుటుంబం ఈ రకంగా ఆందోళన చేపడుతోందా, లేకుంటే ఇటు బంధువులు అక్కడికి చేరుకొని రాణా ప్రతాప్ను శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు? అక్కడ ఏం జరుగుతోంది? పోలీసులు చాలా మందిని కూడా అక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్స్ లో ఏంటి సినారియో? ప్రస్తుతం ముతురాలి తల్లిదండ్రులు కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రి వద్దకు చేరుకున్నారు. అక్కడికి వచ్చినటువంటి రాణా ప్రతాప్ తో పాటు రాణా ప్రతాప్ తండ్రిపై కూడా దాడి చేసేందుకు అటు మృతురాలి కుటుంబ సభ్యులు యత్నించిన ఒక్కసారిగా పరిస్థితి ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనలో మృతురాలి భర్త తండ్రిపై దాడి చేసినట్టు మనకు సమాచారం. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు ఎక్కడికక్కడ అందరినీ కూడా చెల్లాచెదరు చేశారు. ప్రస్తుతం పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు కూడా ఖమ్మం 2 టౌన్ పోలీసులు అయితే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ పూర్తి స్థాయిలో న్యాయ విచారణ జరిపి మృతురాలికి సంబంధించినటువంటి అంశంలో లోతైనటువంటి దర్యాప్తు చేస్తామని, ఖచ్చితంగా నిందితులపై కఠిన శిక్షలు అమలయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పి పోలీస్ శాఖ ఒక హామీ ఇవ్వాలంటూ కూడా ప్రస్తుతం మృతురాలి కుటుంబ సభ్యులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితులు. తమ కూతురి హత్య కాదు, ఇది ఖచ్చితంగా హత్యే, తమ కూతుర్ని విచక్షణరహితంగా కొట్టడం వల్లే తీవ్రమైనటువంటి మనోవేదనకు గురై పురుగుల మందు తాగిందంటూ కూడా మృతురాలి కుటుంబ సభ్యులు తల్లిదండ్రులు పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే చేసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఘటనా స్థలికి పోలీసులు చేరుకునే పరిస్థితిని అయితే అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు మనోజ్. రైట్, థ్యాంక్ యూ ఉదయ్. సో అత్తింటి వారి వేధింపులు తాళలేకనే రాజేశ్వరి బలవన్మరణానికి పాల్పడిందని చెప్పి అటు పెద్ద ఎత్తున తల్లిదండ్రులు వాపోతూ ఉన్నారు, కన్నీరు ముడిగా వెలిపిస్తూ ఉన్నారు. అటువైపుగా రాణా ప్రతాప్ తర్వాత తన తండ్రి ఇద్దరు కూడా మృతురాలు మరణించిన తర్వాత హాస్పిటల్కి చేరుకునేందుకు ప్రయత్నం చేస్తే అక్కడికి వచ్చినటువంటి రాజేశ్వరి బంధువులు కుటుంబీకులు ఒకసారిగా అటు ఎస్ఐ రాణా ప్రతాప్ తండ్రి ఇద్దరిని కూడా చితకబాది అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. ఆ లైవ్ విజువల్స్ ని మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. ఆ విజువల్స్ లో కనిపించేటువంటి ఆ వ్యక్తే రాణా ప్రతాప్ తండ్రి తన కోడలు మరణం తర్వాత అక్కడికి వచ్చి చూసేందుకు ప్రయత్నించాక అక్కడ బంధువులంతా కూడా పంపించేశారు. అయితే నువ్వే వేధించి మీరే దాడులు చేసి మీరే మా అమ్మాయిని చంపేసి మళ్ళీ ఏ మోహంతో ఇక్కడికి వచ్చారంటూ కూడా ఆ అమ్మాయి తరపున బంధువులందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తూ వారిపై దాడి చేసే ప్రయత్నం చేశారు. ప్రస్తుతానికి రాణా ప్రతాప్ పైన పెద్ద ఎత్తున అటు బంధువులు ఆరోపించడమే కాకుండా తనకు న్యాయం కూడా జరగాలంటూ వారంతా డిమాండ్ చేస్తున్నారు. సో రాణా ప్రతాప్ గతంలో కూడా పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడి వ్యాపారుల నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు సొత్తు చేసుకున్నట్టుగా తెలుస్తోంది. సో గతం నుంచి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు ఎదుర్కొంటున్న రాణా ప్రతాప్ ఇప్పుడు భార్య విషయంలో కూడా అనేక రకాలుగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. మరి రాణా ప్రతాప్ పైన అటు పోలీసు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చూడాలి.